హాయ్ గైస్, మీరు చూస్తున్నారు టీఆర్జీ టెక్ ఛానల్. మళ్ళీ కొత్త వీడియో అయితే మీ ముందరకైతే వచ్చేసానమాట. వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్. బాగా మంచి ఫీచర్ ఉన్న మొబైల్ అది ఏదంటే ఇన్ఫినిక్స్ నోట్ 40 Pro 5G. ర్యామ్ విషయానికి వచ్చేసి 8GB ర్యామ్ అండ్ LPDDR4X అయితే మనకైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసి 256GB UFS 2.2 అండ్ బ్యాక్ కెమెరా విషయానికి వచ్చేసి 108 OIS 2+2 MP అయితే వస్తుంది. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసి 32 MP అయితే వస్తుంది అనమాట. అండ్ బ్యాటరీ విషయానికి వచ్చేసి 5000 mAh అయితే వస్తుంది. అండ్ ఛార్జర్ వచ్చేసి 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ 2.0 అయితే వస్తుంది. దాని కేబుల్ వచ్చేసి టైప్ సి అయితే మనకు అయితే వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మెయిన్ థింగ్ వచ్చేసి వైర్లెస్ ఛార్జర్ కూడా ఉంది, 20 వాట్స్ అని చెప్పుకోవచ్చు. మెయిన్ థింగ్ ఇక్కడ వచ్చేసి రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ అనమాట. ఇది మీకు తర్వాత చెప్తే దీని స్పెసిఫిక్ ఏమో మీకు తర్వాత చెప్తా. అండ్ X1 చీతా ఇండియాస్ ఫస్ట్ డెడికేటెడ్ పవర్ మేనేజ్మెంట్ టెక్నాలజీ ఛార్జింగ్ కోసం X1 చిప్ తీసుకొచ్చారు 20,000 లోపల. ఇక్కడ వచ్చేసి ప్రాసెసర్ చూసుకుంటే MediaTek డెన్సిటీ 7020 ఆక్టాకోర్ 2.2 జెన్. డిస్ప్లే సైజ్ వచ్చేసి 6.78 ప్లస్ 3D కర్వ్డ్ 120 Hz అండ్ AMOLED అండ్ 55° కర్వ్డ్ డిస్ప్లే అయితే మనకైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. స్పీకర్స్ సౌండ్ సిస్టమ్ వచ్చేసి JBL కంపెనీ వాళ్ళైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు అనమాట. వాళ్ళతో కొలాబరేట్ అయ్యి మనకి JBL సిస్టమ్ సౌండ్ అయితే తెస్తున్నారు స్పీకర్స్. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి లెదర్ ఫినిషింగ్ అయితే మనకైతే వస్తుంది అనమాట. దానికి తోడు మనకి కేస్ వచ్చేసి మ్యాగ్తో అయితే వస్తుంది అనమాట, అదే మ్యాగ్నెటిక్ కలర్. మీకు ఇందాక ఒకటి మెయిన్ థింగ్ అని చెప్పాను కదా రివర్స్ ఛార్జింగ్ మోడ్ గురించి. అది వచ్చేసి రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే మొబైల్స్ కానివ్వండి అండ్ వాచెస్ కానివ్వండి అండ్ అలాగే ఎయిర్పోర్ట్స్ ఈ ఇన్ఫినిక్స్ నోట్ 40 Pro 5Gతో అయితే మనమైతే ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. అండ్ డిఫరెంట్ థింగ్ వచ్చేసి ఇది వచ్చేసి యాక్టివ్ హ్యాలో లైటింగ్ అనమాట. ఇది వచ్చేసి మనం సెట్టింగ్లో వెళ్ళి ఎనేబుల్ అయితే చేసుకోవాలి. అండ్ లేకపోతే మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఏ ఆప్షన్ ఎనేబుల్ కూడా చేసుకోవచ్చు. ఎలా అంటే మనకు ఓన్లీ లైటింగ్ ఒకటే మనం ఏ కస్టమైజ్ చేసుకుంటే ఆ లైటింగ్ వస్తుంది. అండ్ ఏ అంటే మనకి డిఫరెంట్ లైటింగ్ అయితే వస్తుంది అనమాట. చీతా X1 చిప్ మీకు దాని గురించి అయితే చెప్పాను కదా, ఇప్పుడు వచ్చేసి చెప్తాను. చీతా X1 చిప్ వచ్చేసి సపరేట్గా అయితే ఛార్జింగ్ చిప్ అయితే ఉంటుంది. చీతా చిప్ ఇది ఏం చేస్తుందంటే మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు మనం యూజర్స్ తగ్గట్టుగా లైక్ మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు ఎంత కరెంటు లోపలికి వెళ్తుంది అని మానిటర్ అదే చేసుకుంటుంది అనమాట. అండ్ ఫోన్ హీటింగ్ అయితే అవ్వనివ్వదు అయితే మనకి వచ్చేసి. అండ్ అలాగే అంతేకాకుండా మనకి బైపాస్ టెక్నాలజీ ఛార్జింగ్ పెట్టినప్పుడు డైరెక్ట్గా సప్లై మదర్ బోర్డ్కి అయితే వెళ్తుంది అనమాట. అలాగే మీకు బ్యాటరీ మధ్యలోకి అయితే రానివ్వదు, ఎందుకంటే మనం గేమింగ్ ఆడేటప్పుడు కానీ అండ్ అలాగే మీరు ఏమన్నా స్ట్రీమింగ్ మొబైల్లో చేసినప్పుడు కానీ మనకైతే అదైతే రానివ్వదు బ్యాటరీలోకి. అనేది ఓన్లీ మదర్ బోర్డ్లోకి అయితే వెళ్తుంది అనమాట. ఫాస్ట్ ఛార్జింగ్ 63 సేఫ్టీ లెవెల్ ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి ఫాస్ట్గా ఎక్కుతుందని భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఇది వచ్చేసి అడ్జస్ట్ అయితే చేసుకుంటుంది అనమాట ఇది. అండ్ వచ్చేసి కూలింగ్ సిస్టమ్ లిక్విడ్ ఛాంబర్ వచ్చేసి 3173 mm² అయితే ఉంటుందన్నమాట. అండ్ ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చేస్తే అండ్ దానికైతే ఫ్లాష్ లైట్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఆర్ఎల్స్ మనమైతే నైట్ టైం సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు అయితే చుట్టూ లైట్లు అయితే ఆఫ్ చేసి ఉంటారు కదా, మనమైతే ఒకవేళ సెల్ఫీ దిగాలనుకున్నప్పుడు అయితే మనం ఫ్రంట్ లైట్ అయితే అదే ఫ్లాష్ లైట్ అయితే ఆన్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఆండ్రాయిడ్ వర్షన్ 14 అయితే నడుస్తుంది అనమాట. 2 years ఆండ్రాయిడ్ అప్డేట్తో అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే మనకైతే అప్డేట్స్ అయితే వస్తున్నాయన్నమాట. అండ్ డైనామిక్ బార్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు ఇక్కడ. ఆర్ఎల్స్ మనమైతే iPhone 14కి చూసాం అండ్ ఆల్రెడీ ఇన్ఫినిక్స్ 40 Proకి అయితే చూస్తున్నాం. ఇంకా ఆర్ఎల్స్ దీనికి వచ్చేసి మనకి ఇన్కమింగ్ కాల్స్ కానీ ఇంకా ఏమైనా నోటిఫికేషన్స్ కానీ మనమైతే మ్యూజిక్స్ విన్నప్పుడు కానీ ఇక్కడైతే ఆసామని చెప్పుకోవచ్చు. సూపర్ అయితే ఉంది. అండ్ ఇక్కడైతే చూసుకోవచ్చు 45 వాట్స్ ఛార్జింగ్తో అయితే 19 minutes లోపల అయితే 50% అయితే ఛార్జ్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ మొబైల్ అయితే ఓవరాల్గా వచ్చేసి దీని ఫీచర్స్ అయితే ఆల్ట్రా సూపర్ అని కూడా చెప్పుకోవచ్చు మనమైతే. అండ్ 20,000కి అయితే అంత మంచి మొబైల్ అయితే తీసుకొచ్చాడు. దీని ఫీచర్స్ కానీ వేరే లెవెల్ అయితే ఉందన్నమాట. అండ్ ఇది వచ్చేసి యూజర్స్కి అండ్ వ్లాగింగ్కి అయితే సూపర్ అయితే బాగా మంచి పనికొస్తుందని అయితే అనుకుంటున్నా. అండ్ ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేసి అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్ అయితే పెట్టుకోండి.